మంగళగిరి నిడమరు రోడ్లో బ్యాంక్ కాలనీలో గల శ్రీ సర్వమంగళం పిరమిడ్ ఏసీ హాలులో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సామూహిక ధ్యానం సత్సంగం నిర్వహించారు. బ్రహ్మశ్రీ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ప్రారంభమైన ధ్యాన సత్సంగంలో భాగంగా ఆత్మ ప్రణాళిక, ఆత్మ ఒప్పందాలు అనే అంశంపై ధ్యానరత్న పివి రామరాజు జ్ఞానబోధ చేశారు. రెండు కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా చేతులు తీసివేస్తూ కలుపుతాం. ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, శ్రీ సర్వమంగళం పిరమిడ్ నిర్వాహకులు వల్లభనేని వాణి, పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు, దీపాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానరత్న పివి రామరాజు సరళమైన భాషలో ధ్యానం ఆవశ్యకతను, అలాగే ఆత్మ ప్రణాళిక, ఆత్మ ఒప్పందాలు అనే అంశంపై చక్కగా వివరించారు. అందరికీ నమస్కారం. ధ్యానం అంటే ఈరోజు మనం తెలుసుకుందాము. ధ్యానం వల్ల మనకి 5 రకాల లాభాలు ఉంటాయి. ఒకటి శారీరకపరమైన లాభం, అంటే శరీరము సంపూర్ణ స్వస్థత దొరుకుతుంది. మానసిక ప్రశాంతత దొరుకుతుంది, అంటే మనసులో ఎలాంటి టెన్షన్స్ ఉన్నా, ఎలాంటి ప్రెజర్స్ ఉన్నా, అట్లాగే మానసిక ఆందోళన ఉన్నా సరే అవన్నీ ఏమవుతుంది అంటే మొత్తం మటుమాయమైపోతాయి ధ్యానం వల్ల. మూడోది, ధ్యానం వల్ల మన బుద్ధి మాంద్యం పోయి బుద్ధి వికాసం వస్తుంది. అట్లాగే ఆత్మపరమైన జ్ఞానం వస్తుంది. అట్లాగే సకల ప్రాణి పోటీ పట్ల మనకి మిత్రత్వం వస్తుంది. 5 రకాలుగా లాభాలు ఉన్నాయి ధ్యానం వల్ల. ధ్యానం వల్ల మనం దుఃఖం నుంచి బయటకు వస్తాం. అసలుకి మన దుఃఖం ఎందుకు వచ్చిందంటే, ప్రతి ఒక్క మనిషి దుఃఖంలో ఉన్నాడు. ఈ దుఃఖం నుంచి బయటకు వెళ్ళడానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, హే అర్జున, నువ్వు యోగివిక అని చెప్పారు. తపస్విభ్యో అధికో యోగి, జ్ఞానిభ్యో అధిక, కర్మభిచ్చ అధికో యోగి, తస్మాత్ యోగి భవ అర్జున అని చెప్పారు. అంటే ఒక అర్జునుడు, ఒక యోధుడు, ఒక రాజు, అన్నీ ఉన్నాయి ఆయనకి. మనం ఏం కోరుకుంటామో సామాన్యమైన కోరుకునే అన్నీ ఉన్నాయి ఆయన జీవితంలో. అంటే విలాసవంతమైన జీవితం ఉంది, అందమైన భార్యలు ఉన్నారు, రాజు ఉన్నాడు, ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దుఃఖం ఉంది. యుద్ధ సమయంలో దేవరు పడ్డాడు. మరి అలాంటి సమయంలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, బాబు ఇక ఎన్ని కాదు, నువ్వు యోగివిగా, నువ్వు యోగివైతే సమస్త దుఃఖాల నుంచి బయటకు వస్తావు, అన్ని రకాల ప్రశ్నలకి నువ్వు సమాధానాలు నీకు వస్తాయి అని చెప్పి ఆయన అందరికీ చెప్పాడు. కాబట్టి ఒక రిక్షావాడైనా, ఒక స్త్రీ అయినా, ఒక పురుషుడైనా, హిందువైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ దేశం వాడైనా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే ధ్యాన యోగము. భారతదేశం అనేది ఏంటి? యోగ భూమి. కాబట్టి ఈ యోగ భూమిలో పుట్టి మనం యోగము చేయకపోతే మన జన్మ వృధా. యోగం అంటే ఏంటి? కలయిక. అంటే దీన్ని ఏమంటారంటే యుంజితే ఇది యోగ అని చెప్తారు వేదాల్లో. యుంజితే ఇది యోగ అంటే రెండు కలిపి ఉంచడాన్ని యోగం అంటారు. 2 చేతులు వేరుగా ఉన్నాయి, ఇది వియోగం. కలిపి ఉంటే యోగం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి చక్కగా జీవిస్తే దాంపత్య యోగం. మన కర్మలతో పాటు కలిసి జీవిస్తే కర్మయోగం. సంగీతంతో పాటు జీవిస్తే నాదయోగం. కర్మలతో జీవిస్తే కర్మయోగం. పుస్తకపరమైన జ్ఞానంతో జీవిస్తే జ్ఞానయోగం. అట్లాగే ఎప్పుడైతే మనం మనతో పాటు జీవిస్తామో, ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మతో ఏకమవుతుందో దాన్నే ధ్యాన యోగం అంటారు. అంటే ఎప్పుడైతే ధ్యానంలో ఈ జీవాత్మ సర్వాత్మతో ఏకమవుతుందో, అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో అప్పుడు ఈ జీవాత్మ సర్వాత్మతో ఏకమవుతుంది. ఎప్పుడైతే ఈ జీవాత్మ సర్వాత్మతో అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే దీన్నే యోగము అంటారు. ఇదే ధ్యాన యోగము, రాజయోగము, ఇదే కింగ్ ఆఫ్ ద యోగా అని చెప్తారు అన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చింది భక్తి యోగం. భక్తి యోగం అంటే ఏంటి? స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధేయతే.
మన స్వస్వరూపంతో పాటు మనం ఉండడమే భక్తి అని చెప్పారు వేదాలలో, ఉపనిషత్తుల్లో. భక్తి అంటే గుడికి వెళ్ళటము, పూజలు చేయటం, భజన చేయటం ఇది కాదు. భక్తి అంటే ఏంటి? స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధీయతే. మన స్వస్వరూపంతో ఉండటం. ఒక వీరాబాయి యొక్క స్వస్వరూపం ఏంటి? శ్రీకృష్ణుడు. తులసీదాస్ యొక్క స్వస్వరూపం ఎవరు? శ్రీరాముడు. అట్లాగే మన యొక్క స్వస్వరూపంతో అలా ఉండాలి. అంటే మన పూర్ణాత్మతో మనం ఏకం పొందాలి. అప్పుడే ఆఖరికి భక్తి అనేది వస్తుంది అనమాట. ధ్యానం తర్వాత లాస్ట్లో వచ్చింది భక్తి, అసలు భక్తి. కాబట్టి ముందు మనం ధ్యానం అందరూ చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలి అంటే మనందరికీ ఏం కావాలి? శరీరం చక్కగా ఉండాలి, స్వస్థితిలో ఉండాలి. అప్పుడు మనకి స్వస్థత వస్తుంది. మనకు ప్రశాంతం కావాలి అంటే అన్ని రకాల ప్రశ్నలకు ఆన్సర్ కావాలి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో ఏ సంఘటన జరిగినా సరే ఆ సంఘటన మనం చలించకూడదు, సమస్థితిలో ఉండాలి. యోగ కర్మేషు కౌశలం అంటే చేసే కర్మల్లో కుశలత ఉండాలి. అంటే వంట చేస్తే వంటలో కుశలత ఉండాలి. ఒక జాబ్ చేస్తే కంప్యూటర్ జాబ్ చేస్తే కంప్యూటర్లో కుశలత ఉండాలి. మాట్లాడితే మాట్లాడడం నైపుణ్యం ఉండాలి. ఏ జాబ్ చేసినా సరే ఆ జాబ్లో ఏం చేయాలి? నైపుణ్యం కావాలి. అది ఎలా సాధ్యం? యోగం ద్వారా సాధ్యం. యోగం అంటే ఏంటి? ధ్యానము. ధ్యానమే యోగం. ఏదైతే మనం టీవీలో చూస్తుంటామో, పార్కులు చూస్తుంటామో, యోగం అంటే ఆసనాలు అనుకుంటాం, అది హఠయోగం. శరీరంతో కూడుకున్నది హఠయోగం. హఠయోగం ద్వారా నువ్వు దుఃఖం నుంచి బయటరాలేవు. మనం ఎవరైతే దేవుళ్ళు అనుకున్నామో, గురువులు అనుకున్నామో, వాళ్ళు దేని నుంచి వచ్చారు? దుఃఖం నుంచి బయటపడ్డారు. వాళ్ళు ధ్యానం ద్వారా, ధ్యాన యోగం ద్వారా బయటపడ్డారు. శరీర ఆసనాలు చేస్తే ఏమవుతుందంటే చక్కగా శరీరం పటిష్టం అవుతుంది. కానీ నువ్వు జ్ఞానం రాదు నీకు. ఇప్పుడు నీ షర్ట్ వేసుకున్నాను, ఈ షర్ట్ని భర్త పెట్టాను నేను, ఇప్పుడు నాకేమైద్దా? ఏమండి? అవుతుంది కదా. అట్లాగే మనం కాదు ఇది, మనం ఈ శరీరంలో ఉండే ఆత్మ పదార్థాలు. కాబట్టి ఈ శరీరానికి ఏమి చేసినా సరే ఆత్మకి ఏమవుతుంది? మనకి ఉపయోగం లేదు. కాబట్టి మనం చేయాల్సిందయ్యా అంటే ధ్యానమే. దీన్ని పతంజలి మహర్షి మనకి 1వ శతాబ్దంలో మనకి యోగా ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పారు. అంటే ఈ చిత్తంలో ఉన్న అన్ని వికారాల నుంచి ఏం చేయాలి? మొత్తం నుంచి బయటపడాలి. చిత్తాన్ని శాంతం చేయాలి. చిత్తం అంటే ఏంటి? ఎన్నో రకాల మనకి గుర్తులు. మనం ఒక జన్మలో నీళ్ళల్లో మునిగి చనిపోయి ఉండొచ్చు, ఒక జన్మలో చీకటి అంటే భయం తీసుకురావచ్చు, ఒక జన్మలో స్త్రీ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, ఒక జన్మలో పాము అంటే భయం ఉండొచ్చు. అట్లాగా రకరకాల జన్మలు, రకరకాల భయాలు, రకరకాల సంఘటనలు మన మెమరీలో ఉంటాయి, మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. ఏంటంటే ఏమంటారంటే చిత్తము అంటారు. ఈ చిత్తం యొక్క వృత్తులని మనం నిరోధం చేయటమే యోగం అని చెప్తారు. అంటే ఏం చేస్తామంటే ఒక పోలీసుని చూడడం కొంత భయం వేసింది, వాడేం చేయలేదు దొరికి నీకు, కానీ పోలీసు చూడడానికి భయం, పావును చూడగానే భయం, ఒక డాక్టర్ని చూడగానే భయం, నీళ్లు చూడగానే భయం, హైట్ చూడగానే భయం. ఏది ఎక్కడ తీసుకొచ్చావు? జన్మ నుంచి తీసుకొచ్చావు. ఇవన్నీ ఏమవుతాయంటే మన మెమరీస్ లో ఉంటాయి. మనకి 4 రకాల మెమరీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బాడీ మెమరీ, బోన్ మెమరీ, మజిల్ మెమరీ, సెల్ మెమరీ. ఏంటి అంటే గత జన్మల్లో మనం ఏం చేసామో అవన్నీ ఏమవుతుందంటే మనకి మన కణాలన్నింటిలో నిక్షిప్తమై ఉంటాయి. అవన్నీ ఏమవుతుందంటే సమయ సందర్భాలు పెట్టి బయటకు వస్తూ ఉంటాయి. అందుకే ఒక వ్యక్తిని చూడంగానే ఇష్టం అనిపించింది, ఒక వ్యక్తిని చూడంగానే ద్వేషం అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏంటంటే మన మెమరీలో ఉంటాయి. సో రోజు మనం ధ్యాన సాధన చేయడం ద్వారా ఏవైతే మనకి ఈ మెమరీస్ ఉన్నాయో, ఈ గుర్తులు ఉన్నాయో, ఈ ఇంప్రెషన్స్ ఉన్నాయో, ఇవన్నీ ఏమవుతాయి అంటే నెమ్మదిగా అన్ని కణాల నుంచి బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. నీ లోపల దాచిపెట్టిన ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. చిన్నప్పుడు మీ అమ్మ ఏదో అందరో, మీ నానేది అన్నారనో, సవి చదివించలేదనో, లేకపోతే జీవితంలో ముందుకెళ్ళలేదని చెప్పారో, లేకపోతే చిన్నప్పుడు ఎక్కడైనా సెక్సువల్ అసాల్ట్ అయినట్టు కానీ, రేప్ అయినట్టు కానీ, లేకపోతే ఎవరైనా బాగా కొట్టారు, మేము నీ కుటుంబాన్ని అవమానించారు, ఇవన్నీ ఏంటంటే ఎన్నో మెమరీస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఏమవుతుంటే మన లోపల దాక్కుంటాయి ఈ ఎమోషన్స్ అన్ని. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఈ ఎమోషన్స్ అన్ని బయటకు వస్తాయి, మన బయటికి సర్ఫేస్ లెవెల్ వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల దాక్కునేది బయటకు వచ్చేసి చక్క వెళ్ళిపోతాయి, రిలీజ్ అయిపోతాయి. అప్పుడు హాయి అయిపోతాం అనమాట.
లేకపోతే ఆ దాక్కున్న ఎమోషన్స్ వల్ల ఏమవుతుందంటే జీవితంలో రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ద్వేషంతోను, పగతోను, ప్రతీకారాలతోను, భయంతోను జీవిస్తూ ఉంటాం. కానీ ధ్యానం చేస్తున్న కొద్దీ లోపల దాక్కున్న ఎన్ని బయటకు వస్తాయి. దీన్ని ఏమంటారంటే చిత్తోపసన అంటారు, కాయనపసన అంటారు. అంటే ఫస్ట్ ఏం జరుగుతుందంటే ధ్యానంలో శ్వాస మీద ధ్యాస ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? కాయనపసన. కాయనపసన అంటే కాయ అంటే శరీరం, ఉపసన అంటే క్లీనింగ్. శరీరం క్లీనింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ 40 సంవత్సరాల పాటు నేను మూసి ఉంచా, 40 సంవత్సరాలతో ఓపెన్ చేశా. అప్పుడు ఏమవుతుంది? మురికి ఉంటుందా లేదా? బూజు పట్టి ఉంటుందా లేదా? అప్పుడు నేనేం చేస్తాను? ఊడుస్తా. ఊడ్చినప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్న దుమ్ము పైకి లేచింది. వీడు ఎన్నో జన్మల నుంచి 400 జన్మల నుంచి క్లీనింగ్ చేయలేదు, ఇప్పుడు ధ్యానం చేయాలి. 400 జన్మల తర్వాత ఏం చేస్తున్నాము? మనసును శుభ్రపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనసుని మనం శుద్ధిపరుస్తున్నాం. అప్పుడేమవుతుందంటే మనసులో ఉన్న వికారాలన్నీ బయటకు వస్తాయి. ఎప్పుడైతే బయటకు వస్తాయో అన్నీ ఏమవుతాయి? చక్కగా క్లీన్ అయిపోతాయి. మన శరీరాన్ని శుద్ధం చేస్తున్నావు కానీ మనసును శుద్ధం చేయట్లే. రోజు చక్కగా లక్ష సూక్తులు రుద్దుతున్నావు శరీరానికి, బ్యూటీ పార్లర్ తీసుకెళ్తున్నావు, మంచి శారీలు వేస్తున్నావు, వచ్చి డ్రెస్సులు వేస్తున్నావు, కానీ మనసు గురించి పట్టించుకోవట్లే మనం. ధ్యానం అనేది మనసును శుభ్రపరుస్తుంది, మనసుని శుద్ధం చేసే ప్రక్రియ ధ్యానం. అశుద్ధమైన మనసు నుంచి శుద్ధమైన మనసు దాకా, శుద్ధమైన మనసు నుంచి శూన్యమైన మనసు దాకా తీసుకెళ్తుంది.